నమస్కారం అండి. ఈరోజు కృష్ణాష్టమి కదా, అందుకోసం అని చెప్పేసి నేను తులసినైతే మాత్రం కొనుక్కొనొచ్చి నా చేతులతో నేనైతే మాత్రం కట్టి మాలను అయితే వేద్దాం అనుకుంటున్నానండి. అందుకని ఇలా తులసి మాలను అయితే మాత్రం కడుతూ ఉన్నానండి. ఇలా మన చేతులతో మన కట్టి స్వామివారికి మాలను అలంకరిస్తే ఎంతో తృప్తిగా అనిపిస్తుంది కదా. చూడండి, నేను స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా ఒక్కొక్క దాన్ని అలంకరించుకుంటూ అయితే ఇలా వెళ్తూ ఉన్నాను. ముందుగానే కృష్ణుని యొక్క ప్రతిమని అంటే ఒక బొమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టాను. చక్కగా అయితే మాత్రం నా దగ్గర ఉన్న రాధాకృష్ణులు కూడా అక్కడే పెట్టానండి, చూస్తున్నారు కదా. ఇలా మన దగ్గర ఉండే రాధాకృష్ణులు అన్నీ అయితే ఇలా పెట్టేసుకొని చక్కగా అయితే మాత్రం పూజించుకుందామండి. చూస్తున్నారు కదా, మా కన్నయ్యనైతే మాత్రం ఇప్పుడు మీకు దగ్గరగా ఉండైతే మాత్రం చూపిస్తూ ఉన్నాను. చూడండి మా కన్నయ్య ఎంత అందంగా ఉన్నారో కదా. ఇలా స్వామివారిని అయితే మాత్రం అక్కడ పెట్టేశానండి. ఇక అక్కడి నుంచి నేను కట్టిన తులసి మాలనైతే మాత్రం స్వామివారికి అయితే అలంకరిస్తూ ఉన్నాను. ఇలా తులసి మాలను వేస్తే చాలా మంచిదని మనకు చెప్తూ ఉంటారు. ఆయనకి ప్రీతికరమైనది తులసి అని అంటారు కదా. అట్లాగే మనకు నచ్చినట్లుగా మన కృష్ణయ్యని మన దగ్గర ఉన్న వాటితోటి ఇలా అయితే మాత్రం అలంకరించుకోవచ్చండి. నేనైతే ఇలా అలంకరించాను స్వామివారిని. ఇలా అన్నీ అలంకరించాక మన కన్నయ్య ఎలా ఉన్నాడో చూడండి. నేను పూర్తిగా అయితే ఈ సంవత్సరం కొంచెంగా అయితే డెకరేట్ చేశానండి, నాకున్న ఓపికను బట్టి అయితే మాత్రము. పాతవి కూడా మీకు షార్ట్స్లో ఉన్నవి, అవి కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఇస్తాను. ఇలా ముగ్గు కోసం అయితే బంతి పువ్వులని తెచ్చుకొని ఆరెంజ్ కలరు పసుపు కలర్ని అయితే మాత్రం ఇలా ఒలుచుకుంటూ ఉన్నానండి. మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, మనం పువ్వుని యొక్క రెక్కల్ని దించేటప్పుడు ఇలా కింద గట్టిగా పట్టుకొని పైన వరకే మాత్రం తుంచుకోవాలండి. అలా తుంచితే మాత్రమే నలుపు రాకుండా మనకు ఇలా ఎల్లో కలర్గా అయితే అనిపిస్తాయి. ఇదైతే నాకు గుళ్ళో వాళ్ళు చెప్పారండి. అందుకని నేను ఈ సంవత్సరము ఇలా చక్కగా అయితే మాత్రం చేస్తున్నాను. అన్నీ అలా ఒలిచిపెట్టుకున్నాక స్వామివారి పాదాలు అయితే మాత్రం ఇలా ఆకుల మీద, తమలపాకుల మీద అయితే వేస్తూ ఉన్నాను. ఎప్పుడూ అయితే నేల మీద వేసేవానండి. పోయిన సంవత్సరం నుంచి అయితే మాత్రం ఇలా తమలపాకుల మీద వేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ తొడవడం అంతా చాలా కష్టం అయిపోతూ ఉంది. చక్కగా ఇలా పాదాలు ముందే వేసేసి పెట్టుకొని పాదాలు నీట్గా అక్కడ పెడితే మనం తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అలా అన్ని పాదాలను అయితే ఏర్పాటు చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇంటి ముందు ముగ్గునైతే మాత్రం వేస్తున్నాను. ఇలా ఈ సంవత్సరానికి నేను చెప్పాను కదా, ముందుగానే ఓపిక పెద్ద లేదు, హుషారు లేదని. అందువల్ల సింపుల్గా అయితే ఈసారి ముగ్గులు కూడా వేస్తున్నాను. చక్కగా ఇట్లా 3 తామర పూలు ఉన్నట్టుగా పిల్లన గ్రోవి ఉండేటట్లుగా అయితే మాత్రం వేశాను. అటు ఇటు నెమలి పింఛ ఉన్నట్లుగా అయితే వేశానండి. దానికైతే మాత్రం ఇలా కలర్స్ అన్నీ ఫిల్ చేస్తూ ఉన్నాను. ఇలా పిల్లన గ్రోవికి అయితే ఎల్లో కలరు అంటే కొంచెం కలర్ఫుల్గా మన ఇష్టం కదా, ఏ కలర్స్ అయినా మాత్రం వేసుకోవచ్చు. ఇలా అయితే మాత్రం పిల్లన గ్రోవిని అయితే అటు ఇటు పిల్లన గ్రోవి మధ్యలో తామర పూలు చూశారు కదా. ఇప్పుడు తినిపి నెమలి పింఛానికైతే ఇలా కలర్స్ అన్నీ అయితే వేస్తూ ఉన్నాను. చూడండి.
ఇంకా దీపారాధన అయితే మాత్రం చేస్తూ ఉన్నానండి. నేను చేసుకునేది అర్ధరాత్రి 12 గంటలకు కాబట్టి నేను రాత్రి అన్నీ చేసుకోవాలండి. అందుకని చెప్పి సాయంకాలం నుంచి ఇలా అయితే మాత్రం ప్రిపరేషన్లు అన్నీ చేసేసుకున్నాను. ఇలా దీపారాధనలు అన్నీ అయిపోయాక మా స్వామివారిని ఆ దీపారాధన వెలుగులో చూడండి ఎంత బాగున్నాడో కదా. ఇలా ఇంటి ముందులో లోపలికి వస్తున్నట్టు పాదాలన్నీ అయితే మాత్రం వేశానండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాక నేనైతే మాత్రం పూజనైతే చేస్తూ ఉన్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం అత జన్మకృతం పాపం స్వమేన వినశ్యతే. నమస్కారం సమర్పయ. నా మంత్రాలతో పాటు మీకు కుక్కల సౌండ్లు కూడా వినిపించాయి కదా, అవి కింద అరుస్తూ ఉన్నాయండి. దాన్ని అయితే నేనేం చేయలేకపోయాను. చూడండి ముక్కుతో పాటు ఇలా పాదాలు మొత్తం ఒకసారి మీకు చూపిద్దామని ఇలా అయితే మాత్రం మళ్ళీ వీడియో అయితే తీస్తూ ఉన్నాను. ఇలా నేను పాదాలన్నీ చేసుకున్నాక స్వామివారు నడిచి వచ్చినట్టుగా ఇలా అయితే మాత్రం చేశానండి. ఇవన్నీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నా కృష్ణాష్టమి అయితే మాత్రం ఇలా జరుపుకున్నాను. దీంతోపాటే మీకు మనకు ప్రసాదాలు మన ఇష్టం అండి. యశోదమ్మ అయితే మాత్రం కృష్ణయ్యకి 8 రకాల ప్రసాదాలు చేసిందన్నారు. ఈ సంవత్సరం అయితే నేను ఇలా అయితే ప్రసాదాలు అయితే చేసుకున్నానండి. గుడిల్లో అయితే మాత్రం చెప్పని భోగ అంటే 56 రకాల ప్రసాదాలతో స్వామివారిని అయితే మాత్రం సేవిస్తారండి. మనకున్న దాంట్లో మనమైతే మాత్రం నేనైతే ఈ సంవత్సరానికి 8 రకాలు అయితే చేశానండి. ఇలా నా పూజ అయితే మాత్రం అయిపోయిందండి. చూసారు కదా నా చిన్ని చిన్ని కృష్ణయ్య పాదాలు. ఇవి అన్నీ గుడిలో ఉండే ఫోటోలు అండి, ఇస్కాన్ గుడిలోవి. చూడండి భక్తులందరూ ఇలా స్వామివారిని అయితే మాత్రం సేవించుకుంటూ ఉన్నాడు. నా చిన్ని కన్నయ్య చూడండి ఎంతో బాగున్నాడు కదా. ఇది కూడా గుడిలోనిది ఫోటోలండి. థ్యాంక్ యూ.